లో నూరేళ్ల నా ఊరు గేయ కావ్యం కోసం నూతన గాయని గాయకులకు అవకాశం కల్పించనున్నారు. ఎల్లుండి విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరగనున్న నూతన గాయని గాయకుల ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో 243 మంది చరణాలు పాడేందుకు 243 మందిని ఎంపిక చేస్తారు. 100 ఏళ్ల క్రితం పల్లె సంస్కృతి అద్దం పట్టే నూరేళ్ల నా ఊరు గేయ కావ్యం ఉంటుందని తెలిపారు. తరాల మొదటి తరం కవులందరినీ స్ఫూర్తిగా తీసుకొని బమ్మెర పోతన, పాల్కురికి సోమనాథుడు, దాశరథి, కృష్ణమాచార్యులు, రంగాచార్యులు, కాళోజీ, కౌమోది లాంటి మహానుభావులతో వాళ్ళ సాహిత్యాన్ని వింటూ ఆ చరిత్రలను తెలుసుకుంటూ జానపద కళాకారులుగా, జానపద దిగ్గజాలుగా వరంగల్ జిల్లాలో క్లైమేట్ లాంటి వాళ్ళు, శంకర్ సారంగపాణి లాంటి వాళ్ళు, అదేవిధంగా మిమిక్రీ ఆర్టిస్టుగా ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి నేరెళ్ళ వేణుమాధవ్ లాంటి వాళ్ళ తరహాలో ఇలా వరంగల్ జిల్లా నుండి ఒక సినీ గేయ రచయితగా, జానపద కళాకారులుగా ఎదుగుతూ తాను పుట్టినటువంటి పల్లె తల్లి, అసలు ఈ భూమిపైన ఊరును ఎలా పొందించడం జరిగింది, ఆ ఊరిలో ఉన్నటువంటి మనిషి యొక్క విధి విధానాలు, మానవ జీవన విధానాలు, జంతువు నుండి మానవ రూపం దాల్చినటువంటి మనిషి తాను బ్రతకడం కోసం ఎప్పటికప్పుడు నిర్మాణం చేసుకున్నటువంటి ఆ అంశాలన్నింటినీ కూడా ఈరోజు మనం చూసుకున్నట్లయితే పాటగా మలచి గేయాలను మనకి అందించినటువంటి మహనీయుడు. 100 ఏళ్ల మన చరిత్రని, అంటే మన వెనక మన తండ్రి తాతల సంగతే మనం మర్చిపోయాం ఈ రోజుల్లో. 100 ఏళ్ల మన సంస్కృతిని మనకి అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకుంటే ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఆ స్థాయిలో మనందరికీ కూడా ఆ యొక్క రుచులు, మానవుడు 100 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉన్నాడు, మన పల్లెలు ఏ విధంగా ఉన్నాయి, మన పల్లె పదాలేంటి, మన ఆట పాటలేంటి, మన మాటలేంటి, ఇవన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నిటికీ అద్దం పట్టే విధంగా వాటన్నిటినీ మనకి గుర్తు చేసి, మనం పూర్తిగా పరాయి సంస్కృతిలో మనల్ని మనం మర్చిపోతున్నటువంటి తరుణం ఇది. ఈ సమయంలో ఇది గుర్తు చేయడం చాలా నిజంగా వరంగల్ శ్రీనివాస్ మిత్రులు ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది నిజంగా ఆయన పాదాలకి వందనం చేయాల్సినటువంటి పరిస్థితి. గేయాలను మనకి అందించినటువంటి మహనీయుడు. 100 ఏళ్ల మన చరిత్రని, అంటే మన వెనక మన తండ్రి తాతల సంగతే మనం మర్చిపోయాం ఈ రోజుల్లో. 100 ఏళ్ల మన సంస్కృతిని మనకి అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకుంటే ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఆ స్థాయిలో మనందరికీ కూడా ఆ యొక్క రుచులు, మానవుడు 100 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉన్నాడు, మన పల్లెలు ఏ విధంగా ఉన్నాయి, మన పల్లె పదాలే. 100 సంవత్సరాల పూర్వం పల్లె, ఆ పల్లెలో జీవించినటువంటి మానవుని జీవన విధానాన్ని ప్రపంచ ప్రజల ముందు ఆవిష్కరించడం కోసం 243 చరణాల గేయ కావ్యాన్ని రచించి 100 ఏళ్ల నా ఊరుగా నామకరణం చేయడం జరిగింది. అది ఆ 243 చరణాలని ఇటు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర మనం కావడి కుండల్లాగా విడిపోయినాం, కావడి బద్దలాగా కలిసి ఉండాలనే కాంక్షతోటి కళాకారులకు ఎలాంటి ప్రాంత భేదాలు, కులమతాలు, రంగులు, రూపులు ఇవన్నీ లేవని చాటి చెప్పడం కోసం నాకు తెలంగాణ ప్రాంతంలో 500 మంది గాయని గాయకులు దొరికినప్పటికీ అన్ని ప్రాంతాలను కలుపుకోవాలి, పల్లె నా పల్లె కాదు అందరి పల్లె. అప్పటి సాంస్కృతి సాంప్రదాయాలు, కట్టుబాట్లు, యాస, భాష, స్త్రీల పట్ల గౌరవ మర్యాదలు, అప్పటి 16 రోజుల పెళ్ళిళ్ళు, అప్పటి వడక 100 సంవత్సరాల పూర్వం పల్లె, ఆ పల్లెలో జీవించినటువంటి మానవుని జీవన విధానాన్ని ప్రపంచ ప్రజల ముందు ఆవిష్కరించడం కోసం 243 చరణాల గేయ కావ్యాన్ని రచించి 100 ఏళ్ల నా ఊరుగా నామకరణం చేయడం జరిగింది. అది ఆ 243 చరణాలని ఇటు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర మనం కావడి కుండల్లాగా విడిపోయినాం, కావడి బద్దలాగా కలిసి ఉండాలనే
కాంక్షతోటి కళాకారులకు ఎలాంటి ప్రాంత భేదాలు కులమతాలు రంగులు రూపులు ఇవన్నీ లేవని చాటి చెప్పడం కోసం నాకు తెలంగాణ ప్రాంతంలో 500 మంది గాయకులు దొరికినప్పటికీ అన్ని ప్రాంతాలను కలుపుకోవాలి. పల్లె నా పల్లె కాదు, అందరి పల్లె. అప్పటి సాంస్కృతి సాంప్రదాయాలు కట్టుబా